శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. మామూలుగా ఇంట్లో ఎవరైనా కాలం చేశారు అంటే చనిపోయారు అంటే ఎన్ని రోజులు పాటించాలి గురువుగారు అనేటువంటిది ప్రశ్న. ఈ కాలంలో ప్రతి వాళ్లకు డౌటే ఇది, ప్రతి వాళ్లకు అనుమానమే. ఎందుకంటే ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు రెక్కాడితే కానీ డొక్క ఆడని మనుషులు ఉండేటువంటి దీంట్లో ఇంట్లో ఏదైనా ఇబ్బంది జరిగింది అంటే వాళ్ళు మళ్ళీ వెళ్ళాలన్నా కడుపాత్రం కోసము అన్నన్ని రోజులు లీవ్ ఇవ్వమంటే ఇవ్వరు. ఎవరింటికన్నా పోయి ఇలా పట్టుకొని పోతే రాణిస్తారా రానియరా అనేటువంటి ఆలోచనలు ఎన్నో ఉంటాయి. పాపం ఎవరిది తప్పు కాదు, తెలియక తెలుసుకోవాల్సినటువంటిది బాధ్యత, తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత మాలాంటి వాళ్ళ మీద అందరి మీద ఉంటుంది గాక. అసలు దేవుడి పూజలు ఎప్పుడు చేసుకోవాలి, మళ్ళీ యథావిధిగా మానవ జీవితంలోకి యథావిధిగా ఉండాలి అంటే ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని రోజులు ఆగాలి, అసలు ఏమిటి దీనికి ప్రామాణికం ఏమిటి అనేటువంటిది చాలామంది అడుగుతూ ఉంటారు. చాలామంది మీరు అది చేసుకోవద్దండి, ఇవి చేసుకోవద్దండి, ఇక్కడికి వెళ్ళకూడదండి, అక్కడికి వెళ్ళకూడదండి, వీళ్ళింటికి వెళ్ళకూడదు, వాళ్ళింటికి వెళ్ళకూడదు, ఈ ప్రయాణాలు చేయొద్దు, ఇలాంటివి ఇంకా ప్రశ్నలు చెబుతూ పోతే ఎన్నో 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 అనేక రకాలుగా ఉంటాయి. బంధువుల్లో కూడా త్వరగా రా మా ఇంటికని పిలవరు, తొందరపడి అదేదో చూసుకొని అప్పుడు వస్తువులే ఇప్పుడు వస్తువులే అనడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. అయితే దీనికి సమాధానం చెప్పాలి, మేము తెలియజెప్పాలి. ఎప్పుడు కూడా అందరికీ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటిది ఒకటే, ఏదైనా ఆశౌచం అంటాం దీన్ని. సరే అంటే ఇది ఇంట్లో ఎవరైనా కాలం చేసినప్పుడు అంటే చనిపోయినప్పుడు సహజంగా ఆ రోజు నుండి 11 రోజుల పాటు అంటే 11, 12, 13వ రోజు అనేటువంటివి కూడా ఉంటాయి. కానీ ఏది ఏమైనా ఈ 11 రోజుల పాటు అయితే ఎక్కడికి వెళ్ళటానికి లేదు, ఏమీ చేసుకోవడానికి ఉండదు. ఆ 12వ రోజు అనేటువంటిది ఒకవేళ మంగళవారం ఏదైనా ఇబ్బంది అయింది అంటే మళ్ళీ 13వ రోజు బుధవారం నాడు సహా ఇది చేసుకోవాల్సిందే. ఇంట్లో పుణ్యాహవాచనం అనేటువంటిది ఒక చిన్న ఇది ఉంటుంది, అది చేసుకోవాలి. అది చేసుకున్న తర్వాత యథావిధిగా మామూలుగా మన పనులు మనం చేసుకోవచ్చు. ఆ 11 రోజుల పాటు ఇంట్లో దీపారాధన అనేటువంటిది ఎటువంటిది ఉండదు, చేసినా ఉపయోగము లేదు. అందుకని తర్వాత నుంచి యథావిధిగా దీపారాధన చేసుకోవచ్చును, గుడికి వెళ్ళి నమస్కారాలు చేసుకోవచ్చును, ఇవన్నీ చేసుకోవచ్చు. మామూలుగా దేవుడికి సమర్పించేటువంటి అభిషేకాలు ఇవి చేసుకోవచ్చును. కానీ శుభకార్యాలు అనేటువంటివి ఇంట్లో ఎదిగిన కొడుకు ఉంటే కొడుకుకు పెళ్లి చేయటము కానీ ఇలాంటివి చేయరాదు. 6 నెలలు అయింది అంటే 6 నెలల లోపల ఆడపిల్ల పెళ్ళైతే చెయ్యవచ్చును అని ఉన్నది శాస్త్రం. ఆడపిల్లను అంటే ఆడపిల్ల ఒకరింటికి వెళ్ళేది కాబట్టి పంపించవచ్చును అని, అది ఒక పుణ్యము అన్నాడు. ఆలోగా చేస్తే ఒక పుణ్యప్రదం అని. మన ఇంటి కొడుకు కోడల్ని మన ఇంటికి తెచ్చుకోకూడదు అని, అది మాత్రం సంవత్సరము దాటిన తర్వాతనే, సాంవత్సరికమైనటువంటి తర్వాతనే చేయవలసినటువంటి విధానము ఉంటుంది. అందువలన ఇలాంటివి చాలా ఉన్నాయి. అయితే అన్నీ ఒకే దాంట్లో చెప్పలేము కదా, సందర్భాన్ని బట్టి ఇది మాత్రము 11 రోజుల వరకు ఎక్కడికి వెళ్ళటానికి లేదు, వెళ్ళే అవకాశము ఉండదు. అయిన తర్వాత మళ్ళీ ఒక్కసారి 13వ రోజు శిరస్నానం అది చేసి 12వ రోజు, ఒకవేళ 12వ రోజు శుక్రవారమో మంగళవారమో అయింది అంటే ఆ రోజు కూడా మనం చేయడానికి ఉండదు. మళ్ళీ మరుసటి రోజే శిరస్నానం అది చేసి ఒక దేవాలయానికి వెళ్ళి నమస్కారం చేసుకొని తక్కిన మన వ్యవహారాలలో మనము పాల్గొనవచ్చును అనేటువంటిది శాస్త్రము చెప్పబడినటువంటి మాట. కనుక ఇది
కొంచెము జాగ్రత్తగా అందరూ గ్రహిస్తారు అని అనుకుంటున్నాను. ఎందుకంటే అనేక రకాల ఆలోచనలు ఉంటాయి ఎవరికి తగిన వాళ్ళవి. మేము వెంటనే ఒకవేళ ఇది అయిపోయింది కదా, వెంటనే మేము నెలకో 2 నెలలకో మరి ఏదో పెళ్లి పెట్టుకున్నామండి, ఉన్నట్టుండి ఇట్లా జరిగిందండి, మరి దానికి చేయవచ్చుదా, వెళ్ళొచ్చా, అంతవరకు ఆగలేము కదా అని ఇలాంటివి కూడా ఫోన్లు నాకు వచ్చాయి. కొంతమంది గతంలో అడిగారు. నేను నిష్కల్ముషముగా నాయన కుదరదు, సాంవత్సరికమైన తరువాతనే చేసుకోవాలి అని నేను చెప్పాను చాలామందికి, నన్ను అడిగినటువంటి వాళ్లకు. అదే మంచిది, అలా చేసుకుంటేనే యోగము. ఎందుకంటే మీరందరూ బాగుండాలి కాబట్టి. ఉన్నవాళ్ళు బాగుండాలి అంటే చేసుకోవాల్సినటువంటి విధి విధానాలు మనము ఎప్పుడైతే కరెక్ట్గా పాటిస్తామో అప్పుడు మనకు జయము కలుగుతుంది, ఉన్నవాళ్లకు విజయము కలుగుతుంది అని తెలియజేస్తూ జయోస్తు.